ప్రియమైన దేవుని బిడ్డ, నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నాను, మధ్యాహ్నం ప్రార్థిస్తున్నాను, రాత్రికి ప్రార్థిస్తున్నాను. నేను దేవుని నా యొక్క ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి ఆ సమస్యను విడుదల చేయమని నేను అడుగుతూ ఉన్నాను. కానీ ఇన్ని దినాలైంది, దేవుని యొద్ద నుంచి నాకు జవాబు రాలేదు అని నువ్వు భయపడుతున్నావా? నువ్వు బాధపడుతున్నావా? దేవుని యొద్ద నుంచి జవాబు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే ఇదిగో ఈ దినాన దేవుడు నీకు జవాబునిస్తున్నాడు. మార్కు సువార్త 11:24 ప్రకారం బట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడిగిన వాటిని స్వతంత్రించుకున్నామని నమ్మండి, పొందుకున్నామని నమ్మండి అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు ఏదైతే అడిగావో ఆయనని, వాటిని పొంది ఉన్నాను నేను అని నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ఎందుకంటే మార్తతో అంటాడు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. అలాగే నువ్వు అడిగిన వాటిని నేను పొందుకున్నాను, దేవుడు నా పట్ల కార్యం జరిగించారని నువ్వు నమ్మితే దేవుడు నువ్వు అడిగిన దాన్ని పొందుకొని ఆయన మహిమను చూసి ఆయనను ఘనపరచుకుంటా ఉండలేవు. కనుక నువ్వు వేదన చెందకు. నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా కూడా దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుడు త్వరలోనే నీకు ఆయన కార్యరూపంగా జవాబు దయచేయబోతున్నారు. కనుక నువ్వు నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళు, విశ్వాసంతో ఉండు. ఆయన నీ ప్రార్థనకి త్వరలోనే జవాబు దయచేయబోతున్నారు. ఆమేన్.